అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆమె ఓ సైకాలజిస్ట్. తన దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చిన ఓ మానసిక రోగిని తన ప్రేమతో మార్చాలనుకుంది. ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. చివరికి అదే మానసిక రోగి వేధింపులకు ఆమె బలైంది. ఆమె మరెవరో కాదు, సైకాలజిస్ట్ రజిత. రోహిత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని ఆమె పెళ్లి చేసుకుంది. తీరా అతని వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకునే వరకు పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ కృష్ణ భరత్ గారు. ఆయనతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ భరత్ గారు. నమస్తే స్వరూప గారు. మీరు కూడా ఒక సైకాలజిస్ట్ అయిన రజిత, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోహిత్ ప్రేమ కథ, అలాగే పెళ్లి, ఆ సూసైడ్ గురించి కూడా వింటూనే ఉన్నారు. ఒక మానసిక రోగిని సైకాలజిస్ట్ పెళ్లి చేసుకోవడం, అతన్ని మార్చాలనుకోవడం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దురదృష్టకరమైన ఘటన మేడం. ఇది ఫీల్డ్లో రాకూడని అంశం, కానీ అన్ఫార్చునేట్లీ జరిగిపోయింది. దీనికి మనం ప్రధానంగా 3 కారణాలు చూడొచ్చండి. ఒకటి ఏంటంటే ద రోల్ ఆఫ్ సైకాలజిస్ట్, అంటే సైకాలజిస్ట్ పాత్ర ఎంతవరకు ఉంది అనేది ఒకటి పరిగణలోకి తీసుకోవాలి. 2 బౌండరీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన ప్రొఫెషనల్లో ఎలాంటి బౌండరీస్ క్లయింట్తో క్రియేట్ చేసుకోవాలి అనేది ఒక పాయింట్. 3వ పాయింట్ అంటే సెల్ఫ్ కేర్. బీయింగ్ యాజ్ ఎ సైకాలజిస్ట్గా మేము ఎలాంటి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, ఈ 3 అంశాల మీద మనం దృష్టి సారించాల్సింది ఈ పర్టికులర్ కేసు విషయంలో. ఫస్ట్ వన్ అండి, తను సైకాలజిస్ట్ అయితే అతను మానసిక రోగి అంటున్నారు. తను ఆల్రెడీ సైకాట్రిక్ ప్రాబ్లం ఉంది అతనికి. సైకాట్రిక్ ప్రాబ్లం అప్పుడు ఎక్కువగా మెడికేషన్తోనే దాన్ని రెక్టిఫై అవుతుంది. వీ కెన్ సపోర్ట్ విత్ ద కౌన్సిలింగ్ ఓన్లీ. పూర్తిగా మేమేమి మార్చే అంశమేమీ ఉండదు. చాలా వరకు మెడికేషన్తోనే అది మారాలి. ఈ అవగాహన కొంచెం లేకపోవడంలో తను నా కౌన్సిలింగ్ నైపుణ్యంతోనో లేదంటే నా ప్రేమతోనో తను మార్చాలి అనే అభిప్రాయంతో అతను మ్యారేజ్ చేసుకోవడం అనేది కొంచెము అంటే ఆ రోల్ ఆఫ్ సైకాలజిస్ట్ మీద కొంచెం అవగాహన లేకపోవడంలో వచ్చిన ఇబ్బంది. అది ఫస్ట్ పాయింట్ అండి. 2వ పాయింట్ ఏంటండి, బౌండరీస్. సో ఏ ప్రొఫెషన్లో అయినా కొంచెం బౌండరీస్ ఉంటాయండి. అలాగే మాకు సైకాలజిస్ట్గా కూడా మా ప్రొఫెషన్లో కొన్ని బౌండరీస్ ఉంటాయి. మేము ఒక క్లయింట్తో ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకోవాలి అనేది చాలా కీలకమైన అంశం. సమ్టైమ్స్ క్లయింట్స్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. థెరపిస్ట్కి కానీ కౌన్సిలర్స్ కానీ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మేము వాళ్ళ బాధ అంతా వింటాము, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని వ్యాలిడేట్ చేస్తాము. కాబట్టి వాళ్ళకంటే మేము ప్రపంచంలో మంచి వ్యక్తులు మేమే అనిపిస్తుంది వాళ్ళకి. మేము క్లోజ్ అనిపిస్తుంది. ఇతను నా కోసం ఉన్నారు, ఈ థెరపిస్టు నాకు బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఆ భావనలో ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం క్లోజ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. బట్ బీయింగ్ యాజ్ ఎ సైకాలజిస్ట్గా మేము దాన్ని ఆ బౌండరీస్ ఎప్పుడూ క్రాచ్ చేయకూడదండి. మేము ఎంతవరకు అంటే మా బాధ్యత థెరపీ వరకు మాత్రమే ఉండాలి తప్ప పర్సనల్ విషయాల్లో ఎక్కడ జోక్యం చేసుకోకూడదు. చూడ్డానికి కూడా చాలా బాగున్నారండి వీళ్ళిద్దరు పరిచయం కూడా ఒక వెల్నెస్ క్లినిక్లోనే జరిగింది. ఆమె దగ్గరికి ఆయన కౌన్సిలింగ్ కోసం వచ్చాడు. ఇద్దరు తెలియకుండానే దగ్గర అయిపోయారు. ఆమె కూడా మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న ఇతన్ని మార్చాలనుకుంది, ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. రజిత ప్రొఫైల్ చూసినప్పుడు కూడా ఆమె తండ్రి ఒక ఎస్ఐ, కుటుంబ సభ్యులు కూడా చెప్పే ఉంటారు. అయినా సరే ప్రేమ ఆమెను అక్కడ దాకా తీసుకువెళ్ళింది. ప్రేమ పిచ్చిదంటారు, ప్రేమ గుడ్డిది అంటారు. ఇప్పుడు అదే ప్రేమకి రజిత బలైందండి. చాలామంది సైకాలజిస్టులు ఎమోషనల్గా వీక్గా ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా ఉంది. ఎందుకంటే ముందుగా సైకాలజిస్ట్ అనే వాళ్ళే చాలా స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్గా. కానీ రజిత చివరికి తను ఒక ఆడపిల్ల అని, తను ఒక భార్య అని ప్రూవ్ చేసుకుంది. ఎక్కడ జరిగిందంటారు తప్పు? ప్రొఫెషన్లోనే కొంత ఉంది మేడం ఇది. ఎందుకంటే ప్రొఫెషన్లో ఏం చెప్తానంటే వెరీ బిగినింగ్ ప్రొఫెషన్లో వచ్చేప్పుడు ఏం చెప్తారంటే సీనియర్స్ అందరూ కూడా వీ షుడ్ బి ఎంపాథెటిక్. మనం క్లయింట్ పట్ల ఎంపాథెటిక్గా ఉండాలి, కంపాషన్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. అది ఒక సైకాలజిస్ట్ క్వాలిటీ కూడా అదే అండి. ఒక బీయింగ్ యాజ్ ఏ గుడ్ సైకాలజిస్ట్ మనం ఎంపాథెటిక్గా ఉండాలి, మేము కంపాషన్ ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే గుణం ఉండాలి, వాళ్ళ చెప్పి సావధానంగా వినే నైపుణ్యం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఈ క్రమంలో ఏమవుతుందంటే దీనికి బాగా ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే తెలియకుండానే వీ బికమ్ ఏ సాఫ్ట్, చాలా సున్నిత మనస్తత్తులుగా తయారైపోయే అంశం ఉంటుంది. చిన్న చిన్న వాటిని కూడా మైండ్లోకి తీసుకోవటమే కొంతమంది అలా వెళ్ళిపోతూ ఉంటారండి. అందుకని ఈ బౌండరీస్ ఎప్పుడు అంటే పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి ఎక్కడా కూడా క్లాష్ అవ్వకుండా చూసుకోవాలి. వ్యక్తిగతంగా నా ఇష్టాలు వేరండి, ప్రొఫెషనల్గా నా అయిష్టాలు వేరుగా నేను మెయింటైన్ చేయాలి. అలా చేయగలిగినప్పుడే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మేము ఇలాంటి ప్రమాదాలు ఏమీ చోటు చేసుకోకుండా ఉంటాయి. ఇక్కడ రజిత గారి విషయంలో జరిగింది ఏంటంటే తను పాపం ఎక్కువ కంపాషనేట్ అయ్యేట్టుంది.
అతను పరిచయం అయ్యారు, ఒక మానసిక రోగి, వీళ్ళిద్దరి మధ్య కొంత ఎమోషనల్ కనెక్షన్ డెవలప్ అయి ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్లో. ఇక్కడ తను ఏంటంటే అండి, నేను ప్రేమతో మార్చుకోవచ్చు, అవుట్ ఆఫ్ హర్ కంపాషన్, అవుట్ ఆఫ్ హర్ ఎంపతి, తనకుండే ఎంపతి కంపాషన్ తోటి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి తన జీవితంలోకి నేను వెళ్ళి అతన్ని నా జీవితంలోకి ఆహ్వానించి నేను మార్చుకోగలను అనే ఒక అభిప్రాయంతో తను ఇలా చేయటం అనేది జరిగిందండి. అది అన్ని వేళ మంచిది కాదండి. ముఖ్యంగా క్లయింట్ విషయంలో, ఎక్స్పెషల్లీ ద సైకాట్రిక్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఈ కనెక్షన్స్ కానీ బౌండరీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందండి. మహిళ తొందరగా ఎమోషనల్గా కనెక్టింగ్గా ఉంటారు. పెళ్ళైన కొద్ది రోజులకే ఆమె ఒకసారి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేశారు. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు చూస్తే బాత్రూమ్ కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది. జూలై 28వ తారీఖున ఈ ఘటన జరిగింది. చివరికి ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఈమె మానసికంగా స్ట్రాంగ్గా లేకపోవడం, అతను చూస్తేనేమో మానసిక రోగి. ఇలా పెళ్లి విషయంలో కూడా ఏమైనా తప్పులు జరుగుతున్నాయంటారా? అంటే పొరపాట్లు, ఆడపిల్లలు తొందరపడిపోయి తొందరగా కనెక్ట్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం లాంటివి. బేసిక్గా ఆడపిల్లలు కొంచెం ఎమోషనల్లీ కనెక్టెడ్ అండి. వాళ్ళు కొంచెము ఎమోషనల్ డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది ఉమెన్కి. ఎమోషనల్ స్ట్రాంగ్గా ఉంటారు, డిపెండెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ డిపెండెన్సీలో ఒక్కొక్కసారి అంటే వీళ్ళు ఇలాంటి అంటే రాంగ్ పీపుల్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఈ ప్రేమ విషయంలో వాళ్ళు కొంత ప్యాంపర్ చేయగానే, కొంత ఎమోషనల్ కనెక్షన్ చూపించగానే వీళ్ళంటే కొంచెం వాళ్ళని తమ లైఫ్లోకి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దట్టు సైకాలజిస్ట్ అయితే ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వీఆర్ మోర్ కంపాషనేట్ అండ్ వీఆర్ మోర్ ఎంపథెటిక్ కాబట్టి మరింత ఎక్కువగా అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ ఏంటంటే తను ఒక స్త్రీగా తనంటే అతన్ని తన జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత ఓకే అయిపోయిందండి. బట్ ఇక్కడ తను కొద్దిపాటి జాగ్రత్త ఏంటంటే సెల్ఫ్ కేర్. తన కోసం తను కొంత జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎంత దూరం దాకా వచ్చేది కాదండి. పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ కొంత తన గురించి, అతని వల్ల తను పడుతున్న ఇబ్బంది గురించి, దాన్ని ఎలా కోప్ చేయాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దట్టు తన సైకాలజిస్ట్ అండి. కాబట్టి తనకు ఆ మెకానిజం ఎలా ఉంటుందో తనకు ఐడియా ఉంటుంది. అతని సైకాలజీ ఎలా ఉంటుంది, అతని బిహేవియర్ ఏంటి, దానికి మూలం ఏంటి అనేది తనకు ఐడియా ఉంటుంది. అలాగే అతని బిహేవియర్ వల్ల తను ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి, ఎంతవరకు దాన్ని తీసుకోవాలి అనేది కూడా కొంత అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంచెం తను అక్కడ మిస్ అయ్యారనిపిస్తుందండి. తను సెల్ఫ్ కేర్ తీసుకుని ఉండాలి. తన గురించి తను ఆలోచించుకోవాలి. ఓకే మ్యారేజ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత తను కొంచెం ఇబ్బంది పెడుతున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, మానసికంగా ఎలా స్థిరంగా ఉండాలనేది తను కొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేదండి. బట్ బీయింగ్ యాజ్ ఎ ఉమెన్ కొంచెం ఎమోషనల్లీ ఉంటారు కాబట్టి తను ఒక సాధారణమైన ఉమెన్ లాగానే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తుందండి. కృష్ణ భరత్ గారు, రజిత ఒక సైకాలజిస్ట్గా ఎన్నో బుక్స్ చదివి ఉంటారు, ఎంతోమంది మనస్తత్వాలని చదివి ఉంటారు. కానీ తను చదువుకున్న దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడంలో ఆమె ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇలాంటి మానసిక రోగిని పెళ్లి చేసుకొని నేను రేపు స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఆవిడ డెసిషన్ తీసుకోలేకపోయారు. ఇందాకటి నుంచి మీరు చెబుతూనే ఉన్నారు సైకాలజిస్టులుగా మాకు కొన్ని బౌండరీస్ ఉంటాయి అని. ఆ రూల్స్ ఏంటి? మీరు మీ నిజ జీవితంలో మీరు కూడా ఎంతోమంది క్లయింట్స్ని కలుస్తూ ఉంటారు కదా, సైకాలజిస్ట్గా మీరు పాటించే నియమ నిబంధనలు ఏంటి? సహజంగా మనకి ఇండియాలో ఇంతవరకు ఏంటంటే స్పెసిఫిక్గా లేదు. ఆర్సీఐ పరిధిలో ఉండే వాళ్ళకి కొన్ని ప్రాక్టీస్ రూల్స్ ఉన్నాయండి. బట్ బీయింగ్ యాజ్ ఎ సైకాలజిస్ట్ అంటే స్కూల్ సైకాలజిస్ట్ కానివ్వండి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళకి అంతగా రూల్స్ లేవండి. కానీ అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి ఇస్తుందండి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా అదే ఫాలో అవుతూ ఉంటారు, ఎక్కువ మంది అదే ఫాలో అవుతూ ఉంటారు. దాంట్లో స్పెసిఫిక్గా కొన్ని ఉన్నాయండి. అంటే మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని. వీ డోంట్ ఆఫర్ ద గిఫ్ట్స్ అండి. మాకు క్లయింట్స్ కొంతమంది సంతోషపడతారు. మన దగ్గరకు ఒక సమస్య వచ్చారనుకోండి, వాళ్ళు సాల్వ్ అవుతుంది, వాళ్ళ హ్యాపీనెస్ కోదంటే కొంచెం గిఫ్ట్స్ ఆఫర్ చేస్తారు. ఫ్రూట్స్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, లేదా లేడీ సైకాలజిస్టే శారీసో లేదా ఏదో ఒకటి ఆఫర్ చేస్తూ ఉంటారు. అంటే ప్రొఫెషనల్ ఎథిక్ ప్రకారం వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. మేము అది యాక్సెప్ట్ చేయకూడదండి. అదొక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. అండ్ రెండోది కూడా అంటే వీళ్ళకి థెరపీలో రిలేషన్షిప్ ఉండాలి, కానీ అవుట్ ఆఫ్ ద థెరపీ ఎటువంటి రిలేషన్షిప్ ఉండకూడదు క్లయింట్తో. అంటే నేను థెరపీలో రూమ్లో ఉన్నప్పుడు హ్యాపీగా నా క్లయింట్తో కలిసి నేను టీ తాగుతాను, కాఫీ తాగుతాను. బట్ అవుట్ ఆఫ్ ద ఒక కాఫీ షాప్లోనో ఒక టీ షాప్లోనో నేను కాఫీ తాగకూడదు. థెరపీ రూమ్ వరకే మా రిలేషన్, ప్రొఫెషనల్గా మాత్రమే మా రిలేషన్ ఉంటుంది తప్ప బయట ప్రపంచంలో ఇలాంటి రిలేషన్స్ని మెయింటైన్ చేయకూడదండి. అది వన్ ఆఫ్ ద ఉంది. దట్వే ఎందుకండి మేము ఎప్పుడు కూడా అది మెయింటైన్ చేస్తుంటాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను ఒక పొలిటీషియన్ వాళ్ళ బాబుకి కౌన్సిలింగ్ చేశానండి. హైదరాబాద్లో ఒక మంచి పొలిటీషియన్ వాళ్ళ బాబుకి కౌన్సిలింగ్ చేశాను. ఓకే సెట్ అయింది, మ్యారేజ్ ఫిక్స్ అయింది. హీ ఇన్వైట్ మీ. జనరల్గా ఒక గ్రాట్యూడ్ ఉంటుంది కదండి, సార్ కౌన్సిలింగ్ వల్ల నాకు కొంచెం సెట్ అయిందనే గ్రాట్యూడ్ ఆయన ఇన్వైట్ చేశారు.
ఇట్స్ ఎ బిగ్ మ్యారేజ్. యాక్చువల్గా చాలా పెద్ద స్థాయిలో జరిగే మ్యారేజ్. ఒక 2 ఎకరాల ఓపెన్ స్థలంలో స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ చాలా హంగామా ఉన్న మ్యారేజ్. కొంచెం టెంప్ట్ అనిపిస్తుంది మనసుకి వెళ్ళాలి అని. బట్ ప్రొఫెషనల్ ఎథిక్ వద్ద నేను వెళ్ళలేదండి. ఎందుకంటే హీ ఈజ్ మై క్లయింట్. ఓకే, తను బయట ఒక మంచి సమాజంలో కొంచెం పేరున్న వ్యక్తి కావచ్చు, లేదంటే బాగా ఆర్థికపరమైన మూలాలు బలంగా ఉన్న వ్యక్తి కావచ్చు, కానీ అతను నా క్లయింట్. సో నేను ఆ క్లయింట్ సైకాలజిస్ట్ రిలేషన్షిప్ దృష్ట్యా నేను ఆ పెళ్ళికి వెళ్ళలేదండి. సో ఇలాంటివి కొన్ని మనం పాటించాలి. కృష్ణ భరత్ గారు, ఇప్పుడు మనము రజిత కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. 2 రోజుల క్రితం సేమ్ ఇలాగే హర్షిత అనే అమ్మాయిది కూడా ఇన్సిడెంట్ జరిగింది. మార్నింగ్ పెళ్ళైంది, సాయంత్రానికి ఆమె సూసైడ్ చేసుకుంది. ఈ అమ్మాయిలు ఏదైనా ఇబ్బంది రాగానే అసలు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఆలోచించట్లేదు. ఆల్టర్నేటివ్ ఏంటి, మనం బతకాలి, ఏదైనా సాధించాలనేది లేకుండా ఇలా ఆత్మహత్యలు చేసుకోవడాన్ని మనం ఎలా చూడాలి? ఎక్కడ జరుగుతోందంటారు పొరపాటు? సిస్టంలోనే కొంత మార్పు వచ్చింది మేడం. అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం పిల్లల దగ్గర నుంచి కూడా చూస్తూ ఉంటే, ఈరోజు గమనిస్తూ ఉంటే మీకు కొంత మార్పు వస్తుంది. ఇప్పుడు మీరు చిన్నప్పుడు చూడండి, మీరు చాలా ఆడుకొని ఉంటారు. అవును, ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఉంటారు, రకరకాల గేమ్స్ ఆడుకొని ఉంటారు, ఒక టీమ్ క్రియేట్ చేసి ఉంటారు, టీమ్ బిల్డింగ్ అన్నీ ఉండి ఉంటాయండి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అండి, అది లోపించింది. ఈరోజు మీ గేమ్స్ అంటే మొబైలే. ప్లే గ్రౌండ్లో పిల్లలు కనిపించట్లేదు, మొబైల్ గేమ్సే ఎక్కువ ఆడుతూ ఉన్నారు. ఆటోమేటిక్ అంటే అవుట్డోర్ గేమ్స్ లేకపోవటము, సోషలైజేషన్ లేకపోవటం వల్ల పిల్లల్లో రెసిలియన్స్ అనేది లేదండి. రెసిలియన్స్ అంటే బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ది అడ్వర్స్ సిచ్యువేషన్. లైఫ్లో ఆటుపోట్లు ఎప్పుడూ వస్తూ ఉంటాయండి, ఎవరికి రాకుండా ఉన్నాయండి. అంటే ఈరోజు మీరు ప్రేమ విఫలమవటం కానివ్వండి, పెళ్లి విఫలమవటం కానివ్వండి, ఉద్యోగం రాకపోవటం కానివ్వండి, ఇలాంటి సమస్యలను ఈరోజు కొత్తగా పుట్టుకొచ్చాయండి సొసైటీలో. ఎప్పుడూ ఉన్నవే కదా, అన్ని కాలాల్లో ఈ సమస్యలు ఉంటూనే ఉన్నాయి కదా. కానీ గతంలో మనం ఇలాంటి బిహేవియర్ చూడలేదే. ఈరోజు మనం చూస్తున్నాం. చిన్న చిన్న వాటికి కూడా లైఫ్ ఎండ్ చేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. నచ్చలేదు, వివాహం నచ్చలేదు, విడాకులు తీసుకోవచ్చు. చావే పరిష్కారం కాదు కదా. అనేక మార్గాలు ఉండగా దీనికి ఎందుకు వెళ్తున్నారంటే, కొంత ఈ మానసిక స్థైర్యం తగ్గిపోతూ ఉంది. టెక్నికల్గా రెసిలియన్స్ అంటారండి. అంటే ఆటుపోట్లను ఎదుర్కొనే శక్తి తగ్గిపోతూ ఉంది. దానివల్ల అంటే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని ఎలా అధిగమించాలో తెలియక ఇలా విపరీతమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. నిజమేనండి. ఏదైనా సమస్య రాగానే దానికి భయపడిపోయి పారిపోవడం, ప్రాణాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. దానికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ భరత్ గారు. థ్యాంక్ యూ అండి.